హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ది గ్రే. ఈ మూవీ 157 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ యాక్చువల్ గా అయితే 2011 మూవీ గైస్. కాకపోతే మూవీలో మాత్రం విఎఫ్ఎస్ కానీ సీజీ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి మామ. ఈ మూవీ చూసాక నాకు అనిపించింది గైస్, ఈ మూవీ 2011 మూవీయా లేకపోతే 2025 మూవీయా అనేసి. మూవీలో సీజీ గానీ విఎఫ్ఎస్ కానీ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా 90% మూవీ అయితే మంచులోనే ఉంటుంది గైస్. స్నో అనమాట. ఆ మంచుతో ఉన్న విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ అన్ని రియల్ అనుకుంటా గైస్. చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక ప్లేన్ క్రాష్ అయిపోతుంది గైస్. దాని తర్వాత ఏం జరిగింది మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా ఈ మూవీ స్టార్ట్ చేయడం కూడా చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేశారు గైస్. ఆ ప్లేన్ క్రాష్ అవ్వడం కానీ ఆ విజువల్స్ కానీ అన్ని బాగా చూపించారు అనమాట. దాని తర్వాత అయితే మీకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం లాగ్ ఉంటుంది గైస్. అంటే ఆ ప్లేన్ క్రాష్ అయిన తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఏం డ్రామా ఉంటది అనమాట. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, అలా నార్మల్ గా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట మూవీ స్టోరీ కూడా. ఆఫ్టర్ ఎప్పుడైతే వీళ్ళు సర్వైవ్ అవుతా ఉంటారు అండ్ వీళ్ళ మీద ఒక అటాక్ అవుద్ది అనమాట. ఆ అటాక్ తర్వాత మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఎంతకు మించి ఇంకేముండదు గైస్. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే అంతే అనిపించేది అనమాట. నాకైతే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది అనమాట. అంటే సెకండ్ హాఫ్ లోనే వీళ్ళ మీద హంట్స్ కానీ అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లోనే వీళ్ళు ఫైట్ చేయటం, సర్వైవ్ అవటం, అందరిని కొట్టడం అన్ని చేస్తూ ఉంటారు అనమాట సెకండ్ హాఫ్ లో. అండ్ ఒక సీన్ లో గైస్ వీళ్ళ మీదకైతే కొన్ని జంతువులు వస్తాయి అనమాట అటాక్ చేయడానికి. అక్కడ సీన్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఆ సీన్ లో విఎఫ్ఎస్ కానీ సీజీ కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది గైస్. మూవీలో నాకు నచ్చింది ఏంటంటే ఒక మంచి సీన్ ఉంటుంది మామ, దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయరు అనమాట. మధ్యలో స్టాప్ చేస్తారు. అక్కడే నాకు బోర్ కొడుతుంది. దాన్ని స్టాప్ చేసి మళ్ళీ ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. వీళ్ళు మూవీలో అలా చేయడం వల్ల నాకు సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కొంచెం మిస్కొచ్చింది గైస్. అండ్ మూవీలో క్లైమాక్స్ అయితే కొంచెం బాగుంటుంది గైస్. ఆ క్లైమాక్స్ కానీ ఆ సర్వే కానీ ఆ సీజీ కానీ బిజెఫ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటది క్లైమాక్స్ అయితే. ఇంకా మూవీలో డైరెక్షన్ విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉంది, నాకైతే నచ్చాయి. ఇంకా మూవీలో బీజిఎం విషయానికి వస్తే అక్కడక్కడ కొంచెం బాగుంది గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.